ఇలాంటి జడబిళ్ళ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేయండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. హెచ్బి షీట్కి కింద వైట్ కలర్ పేపర్ వస్తుంది. దానిపైన నేను రౌండ్గా గీసి పెట్టుకున్న వైట్ కలర్ కుందన్, గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్, కటర్, గ్లూ పెన్, B7000 గమ్ తీసుకున్న. ముందుగా గీసి పెట్టుకున్న కదా, దానిపైన నీట్గా గమ్ అప్లై చేసుకోవాలి. బబుల్స్ లేకుండా మంచిగా అప్లై చేసుకోండి. ఒక 1-2 మినిట్స్ ఆరనివ్వాలి. అది ఆరేలోపు నేను కుందన్స్ తీసుకున్నా. గ్లూ పెన్ తీసుకొని ముందు గమ్ పెట్టుకున్నా కదా, దానిపైన ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. నేను మొన్ననే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మనం కుందన్ గమ్ము కొంచెం సేపు ఆరాలి అన్న కదా, ఎందుకంటే కుందన్ పెట్టగానే తొందరగా అంటుకుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా పెట్టుకోండి. పెట్టినాక అన్నీ ఒకసారి మళ్ళీ సెట్ చేసుకోండి. మళ్ళీ B7000 గమ్ తీసుకోవాలి. కుందన్ కొనకి కింద అప్లై చేసుకోవాలి. సెకండ్ లేయర్కి వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్ తీసుకున్నాను. మళ్ళీ B7000 గ్లూ పెట్టుకున్నా. కుందన్ పెట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పైన ఫస్ట్ లేయర్ పెట్టినాం కదా, దాని కింద కుందన్ కొంచెం క్రాస్గా తీసుకొని పెట్టుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి అన్నీ క్రాస్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నా. అంతే, ఇలాగే అన్నీ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. మధ్యలో గమ్ పెట్టుకొని 4 mm గోల్డ్ కలర్ కుందన్ పెట్టుకున్నా. తర్వాత వైట్ కలర్ చైన్ స్టోన్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకున్నా. అది పెట్టుకొని మంచిగా సెట్ చేసుకోవాలి. మళ్ళీ గమ్ తీసుకొని వైట్ కలర్ కుందన్ పెట్టిన కదా, దానిపైన గ్లూ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్ తీసుకున్నా. ఈ కుందన్ కూడా క్రాస్గానే తీసుకున్నా. అన్ని కుందన్స్ పెట్టుకున్నాక కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి సెట్ చేసుకోండి. అన్నీ పెట్టుకున్నాక మధ్యలో కొంచెం గ్యాప్ లాగా అనిపించింది. ఆ గ్యాప్లో షుగర్ బీడ్స్ పెట్టుకున్నా. అన్నీ పెట్టుకున్నాక దీనిని ఒక 1/2 అవర్ మంచిగా ఆరనివ్వాలి.